ప్రస్తుతం నాగేశ్వర్ గారు ఇక్కడ ఇందాక సార్ చెప్పిన అంశమే ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇన్ దిస్ సిన్ఫుల్ కంట్రీ అంటూ ఒక ఐఎస్ఐఎస్ లో రిక్రూట్ అయిన ఒక తీవ్రవాది లేఖలో రాసిన అంశం ఇది పాపపు దేశము, ఇక్కడ నేను నివసించలేను, నా అల్లా దేశానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, జన్నత్లో ఆ స్వర్గ సుఖాన్ని అనుభవించడం కోసం అందరూ ఉద్యమించాలి అంటూ ఆయన లెటర్లో రాశారు. ఎంతో ఏజ్ ఉన్న వ్యక్తి కూడా కాదు, 30 ఏళ్ల లోపల ఉన్న ఒక యూత్. మీరు ఇందాక ఏమో ఆ యూత్ ఎందుకు వెళ్తారు, అటువంటి ఆలోచనలు వస్తున్న వాళ్ళని ఏం చెప్తారు అని మీరు చెప్పారు, బట్ సైకలాజికల్ డిజార్డర్ గురించి చెప్పారు. బట్ ఇది చాలా సీరియస్ కమెంటే, నిజంగా సీరియస్ గా జరుగుతున్న అంశం. దీన్ని ఎలా అరికట్టగలుగుతాం? ఇక్కడ ఒక్కటి మనం చూసుకున్నట్టయితే వి నీడ్ టు కంపేర్. ఇప్పుడు ఏదైతే ఇస్లాం 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 అని అంటున్నారో, నేను గన్ను పట్టింది ఇస్లాం కోసమే, తల నరికింది ఇస్లాం కోసమే, ఇస్లామే నిజము, ఇస్లామైజేషన్ కావాలి మొత్తం ప్రపంచం అని ఈరోజు వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదండి. వీళ్ళందరికీ ఒకటి చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటనంటే, మై ఫాదర్ ఆర్ హిస్ ఫాదర్ వి బిలాంగ్ టు తెలంగాణ రీజన్. ఇక్కడ నైజాం పరిపాలన ఉండేది. ఏ యువత అయితే ఈరోజు గన్ను పట్టుకుంటే తలను నరుకుతేనే ఇస్లాం అని అంటున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నైజాం చరిత్రను కూడా ఒకసారి చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నైజాం ప్రస్తావన ఇప్పుడు తెచ్చాము, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏమిటి? మీరు గనక సాలార్జింగ్ మ్యూజియం గనక పోయి చూసినట్టయితే, సరే టీ కప్పులు దుస్తులు ఇవన్నీ పక్కకు పెట్టండి, యూ విల్ ఫైండ్ అ బ్యూటిఫుల్ స్టోరీ దేర్. ఈయన లండన్కి వెళ్ళినప్పుడు నైజాం, వెన్ హీ వెంట్ టు లండన్, ఆయనను చూసి హీ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ విత్ వన్ కార్, రోల్స్ రాయ్ కార్. నాకు ఇది కావాలి అని అంటే, వీ డోంట్ సెల్ దిస్ కార్ టు ఎ కంట్రీ లైక్ ఇండియా అండ్ దట్ యూ బిలాంగ్ టు దట్ కంట్రీ, మేము ఇయ్యము అని అన్నారు. యునో ఇట్ వాజ్ రిజెక్టెడ్. ఆయన ఇక్కడికి వచ్చి యుద్ధం ప్రకటించలేదండి. హీ డిడ్ నాట్ వేజ్ అ వార్. యునో స్లాపింగ్ ఆన్ ద ఫేస్ అంటే హీ బాట్ 6 to 7 రోల్స్ రాయ్. అండ్ యునో ఎందుకు వాడాడది? హైదరాబాద్ లో ఎక్కడ కంపు ఎక్కువగా ఉంది, చెత్త కుండ్ల దగ్గర ఎక్కడ చెత్త ఎక్కువ ఉందో అది దాంట్లో నింపి గోడౌన్ దగ్గర తీసుకెళ్లి ఆ చెత్తను డంప్ చేయడానికి. వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గెటింగ్? ఇది ఒకటి. రెండోది, వెన్ యూ వాక్ త్రూ ద ఉస్మానియా క్యాంపస్, హీ డిడ్ నాట్ క్రియేట్ అన్ ఉస్మానియా క్యాంపస్. అక్కడ ఒక బాంబుల తయారీ యంత్రమో కేంద్రమో తయారు చేయలేదు ఆయన. ఒక విద్య రావాలి, ఇక్కడున్న ప్రజలకు ఉన్నతమైన విద్య రావాలి అని ఆ మెసేజ్ మనకు అక్కడ కనపడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, వెన్ యూ కంపేర్ దిస్ అండ్ దట్, రజాకార్ మూవ్మెంట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. రజాకార్ అనేది ఇంకో పర్వర్ట్ వాడు చేపట్టి దాని మర్చ నైజాం మీద ఎలా పడ్డదో దాని గురించి మన ప్రస్తావన అవసరం లేదు. అయితే రజాకార్ మూవ్మెంట్ లో కూడా ఆ మూవ్మెంట్ పక్కకు పెట్టేస్తే, నైజాం పరిపాలనలో దే బిలీవ్డ్ ఇన్ అల్లా, దే బిలీవ్డ్ ఇన్ గాడ్, దే సెడ్ yes we are Muslims, we are rulers. ఎప్పుడు కూడా రోడ్డు మీదనో మందిరం దగ్గర ఒక బ్రాహ్మడు పోతుంటే పట్టుకొని దంజాలు తెంపి వారి తల నరికిన సంఘటనలు నైజాం ప్రభుత్వంలో ఎన్నిసార్లు కనపడ్డాయి, ఎక్కడ కనపడ్డాయి? మరి ఎందుకు? అతనికి లేని నమ్మకము ఈ రోజు వచ్చిన నాయకులకి, ఈ రోజు కన్ను పెట్టుకున్న ఉగ్రవాదులకి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీరు చదవవలసింది చరిత్ర నైజాంది. పరిపాలన అంటే ఎట్లా ఉండాలి, ప్రజలందరికీ మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ముందర వాళ్ళు తెలుసుకోవాలి. ఇది మీరు ఏదైతే చెప్పారో ఇస్లామైజేషన్ లో ఫ్రైడే ప్రేయర్, వాళ్ళ గురువులు అనండి, ఇంకో మెంటర్స్ అనండి, టీచర్స్ అనండి, ఏదైతే వీళ్ళు చెప్తున్నారో చెప్పాల్సింది చెప్పకుండా మభ్యపెట్టి మాయ చేసి వాడిని రెచ్చగొట్టి వాడి చేతిలో గన్ను పెట్టి చేస్తున్న సంఘటనలే ఈ రోజు ఉగ్రవాదంగా మనం బయట చూస్తున్నాం. దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. కేవలం ఖండతోన్నది కాదండి, కేవలం ఖండించిపోతే ఇట్స్ ఎ సింపుల్ సింపతి. అలా సింపతి కాదు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందనంటే, హైదరాబాద్ గురించి మనం ప్రస్తావిస్తున్నాం ఈ రోజు. హైదరాబాద్ ఉగ్ర నీడల్లో అని నాకేమైతుంది, రోడ్డు మీద నేను బాగానే వెళ్తున్నాను కదా అంటే ఎదుటివాడు వచ్చి గుద్దుతున్నాడు ఈ రోజు. ఇట్ ఈస్ డజంట్ అప్లై జస్ట్ ఫర్ ద ట్రాఫిక్ సమస్య ఒక్కదానికి కాదండి, ఇట్ అప్లైస్ టు ద రిలీజన్ ఆల్సో. ఈ రోజు నా మతాన్ని నేను నమ్ముకున్నాను, నా గుడికి నేను పోతున్నాను, ఎదుటివాడిని నేను అనట్లేదు, నేను చాలా బాగా ఉన్నాను, టిఫిన్ పట్టుకొని ఆఫీస్కి వెళ్తున్నాను, నెలగానే జీతం నా అకౌంట్ లో పడుతుంది, సినిమాకి వెళ్తున్నాను, బాహుబలియో ఇంకో బలియో చూసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నానంటే కుదరదు. యూ హ్యావ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కంట్రీ. దేశం కోసం నువ్వేం చేసావు ఈ నెల అనేది ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన అవసరం. ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే ఎదుటి నుంచి ఉగ్రవాదులు దాడులు ఎక్కువగా ఉన్నాయి, హెచ్చరికలు ఎక్కువగా ఉన్నాయి, నువ్వెంత స్ట్రెంగ్త్ గా ఉన్నావు అనేది ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఈరోజు. ఇది మనం తెలుసుకోవాలి. వాట్ టు డూ అంటే, పోలీసుల మీద బాధ్యత, ఇంకో 2 లక్షల కెమెరాలు పెట్టడం, అది పక్కా పెట్టండి. వాట్ ఎ నార్మల్ హైదరాబాద్ ఈస్ డూయింగ్, వాట్ వీ షుడ్ డూ, ఇంకా ఏం చేయగలను నేను, అది మనం ఆలోచించాల్సిన అవసరం.
ఓకే, కృష్ణారావు గారు, ఎప్పుడు కూడా ఈ టెర్రరిజం అనే అంశం వచ్చిన ప్రతిసారి కూడా వచ్చే ఒక నినాదం ఎక్కువ సార్లు వినపడేది కూడా అదే. అందరూ ముస్లింలు తీవ్రవాదులు కాకపోవచ్చు, కానీ తీవ్రవాదులుగా పరిగణించబడుతున్న వాళ్ళు దాదాపుగా అందరూ అనొచ్చు ముస్లింలే ఉంటున్నారు. ఎందుకని అనే ఒక ప్రశ్న ఎప్పుడూ రేజ్ అవుతూ ఉంటది. ఇక్కడ ఈ దేశంలో హిందువులకు ఎంత హక్కులు ఉన్నాయో ముస్లిమ్స్ కూడా అంతే హక్కులు ఉన్నప్పటికీ ఈ దేశాన్ని ఓన్ చేసుకునే విధానంలో వ్యత్యాసం కనబడుతోంది. అందుకే తీవ్రవాదం పెరుగుతోంది అంటే నిజమేనా? కాదు యాక్చువల్గా యాజ్ ఫార్ యాజ్ యావరేజ్ ముస్లిం ఇస్ కన్సర్న్ అతను యావరేజ్ హిందూలాగే ఉంటాడు. ఓకే, అదేమీ లేదు. ఇప్పుడు ముందే మీరు చెప్పారు అండర్ ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు ఎంతమంది అండి? మహా అయితే ఇప్పుడు హైదరాబాద్ జనాభాలో సుమారు 85 లక్షలు మన జనాభా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అందులో అబౌట్ 30 ఎంతమందో ఆర్ అండర్ సర్వేలెన్స్. 17 మంది అరెస్టెడ్ ఆల్రెడీ, మిగిలిన వాళ్ళు దే ఆర్ అండర్ సర్వేలెన్స్. వాళ్ళు ఏదో యూపీ గీపీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని ఏమన్నా చేస్తే అక్కడ పోలీసులు చెప్పి అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా ఫ్లైట్ ఎక్కుతుంటే అరెస్ట్ చేస్తారు. అందరికంటే మోస్ట్ ఎఫెక్టివ్ సిస్టమ్ తెలంగాణలోనే ఉంది ఇలాంటి స్పాట్ చేయడానికి. ఎందుకంటే మనకు అడ్వాంటేజ్ భాష అన్నీ వచ్చు. ఇక్కడ పోలీసులకు అందరికీ ఆ ఉర్దూ వస్తుంది. ఆ తర్వాత సర్వేలెన్స్లో చక్కటి మోడర్న్ ఎక్విప్మెంట్ వేస్తాం. ఇది అన్ఫార్చునేట్గా ప్రపంచం అంతా ఏం జరుగుతోంది అంటే ఒరిజినల్గా ఖురాన్లో లేని విషయాలు ఇప్పుడు ఖురాన్లో ఎక్కడా కూడా నువ్వు నీ మతం యొక్క స్ప్రెడ్ కోసం ఎవరినైనా చంపితే స్వర్గంలో గేటు దగ్గర అల్లా 75 మంది కన్యలతో నీకు వేచి ఉంటాడు. అవును, ఇది ఎక్కడా అసలు ఒరిజినల్గా లేదు. ఇది స్ప్రెడ్ చేసి ఈ యంగ్స్టర్స్ వీళ్ళు వాడు అందుకే అన్నాడు ఐ విల్ మీట్ యూ ఇన్ హెవెన్ అన్నాడు. అవును, ఇన్ పారడైజ్. పారడైజ్ అదే ఆఫ్ కోర్స్ హి వాస్ సో షూర్ హి విల్ గో టు పారడైజ్. ఎవరినో చంపితే వీడికి డెఫినెట్ గా స్వర్గంలోకి ఎంట్రీ ఉంటుంది. దేవుడే నిలబడి ఆ గేట్ దగ్గర ఇతను ఆ కన్యలను ఇస్తాడు అని. ఇది ఎంత ఫూలిష్నెస్ అండి. అసలు ఒరిజినల్ ఖురాన్లో నీ పక్కవాడు ఏ మతస్థుడైనా నువ్వు వాడికి హాని చేస్తే అల్లా నేను క్షమించడు అన్నాడు. ఖురాన్లోనే ఉంది ఇది. తర్వాత వాళ్ళు ఈ యొక్క బక్రీద్ అంటారు, ఈదు జుహా, అప్పుడు దేవుడి కోసం ఒక మేకను సాక్రిఫైస్ చేస్తారు. ఆ చేసింది 3 భాగాలు చేయాలి. ఒక భాగం మీరు మీ కుటుంబ సభ్యులు తినాలి, ఇంకో భాగం 1/3 మీ చుట్టాలందరికీ ఇవ్వాలి, ఇంకో 3వ భాగం నీకు ఇటుపక్క అటుపక్క ఎదురు వెనకాల ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి తీరాలి, వాళ్ళు ఏ మతస్థులైనా సరే. ఓకే, ఇది మహమ్మద్ ప్రవక్త పెట్టిన రూలు. ఎందుకంటే ఆ రోజుల్లో మహమ్మద్ ప్రవక్త బతుకున్నప్పుడు మొత్తం అరేబియా అంతా ముస్లిమ్స్ కాదు. ఈ ఇస్లాం అనేది తర్వాత స్ప్రెడ్ అయింది. ఓకే, అది మైనారిటీ రిలీజన్ ఆ రోజుల్లో. సో ఆయన అనేది ఏమిటి, నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళతో కలిసి ఉండు. ఇవన్నీ పక్క పెట్టేశారు. ఇప్పుడు నువ్వు కానీ మతం కోసం చనిపోతే నీకు స్వర్గంలోకి తీసుకెళ్తారు. ప్లస్ హైరడ్ అడ్వాంటేజ్ అయినా 75 కన్యలు. ఇదంతా ఏమిటండి ఇది ఎలా నమ్ముతున్నారు వీళ్ళు? అందువల్ల ఇలాంటి మూఢనమ్మకాల్ని మనం వ్యతిరేకించాలి. అవును, వ్యతిరేకించాలి అంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లోకి ఒకసారి వస్తే, ఇప్పుడు మన భద్రతా వ్యవస్థ సక్రమంగా వాళ్ళు మన పటిష్టంగానే ఉంది అనుకోవచ్చా? భద్రతా వ్యవస్థలో పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ప్రస్తుతం ఎంతవరకు సేఫ్ గా ఉన్నామంటే ఏం చెప్తారు? అంటే ఈ తెలంగాణ స్టేట్ అలాంటివి అయితే చాలా సేఫ్ గా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ అలాంటి ఏదో ఓపెన్ గా ఈ టెర్రరిస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అయితే మహా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో కాశ్మీర్ వ్యాలీ అని ఉంటుంది. ఆ కాశ్మీర్ వ్యాలీలో అన్ఫార్చునేట్లీ అక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రంలో అయినా సరే పోలీస్ వ్యవస్థ, పబ్లిక్ ఆర్డర్ ఆర్ లా అండ్ ఆర్డర్ అనేది ఆ స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అంతే. అయితే అక్కడ ముఖ్యమంత్రులు ఎలాంటి అలవాట్లో పడ్డారంటే, ఏమైనా భారతదేశం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ని బ్లేమ్ చేద్దాం, మనకి డబ్బులు వస్తాయి, ఇది తీసుకుని హ్యాపీగా ఉందాం, అంతేగాని ఇది నా యొక్క రాష్ట్రం, దీన్ని నేను సరిగా పరిపాలించాలని అన్న ఫీలింగ్ ఉండదు అక్కడ ముఖ్యమంత్రులకి. అందువల్ల వాళ్ళు వదిలేశారు. ఆ వదిలేయడం వల్ల ఏమైనా డేంజర్ అంటూ ఉంటే ఇది కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఉంది, ఇంకెక్కడా లేదు. మిగిలిన చోట్లంతా
చాలా నిఘా విభాగం చాలా మనకు జరిగిన ఒక అదృష్టం ఎలాగో అంటే 26 నవంబర్ 2008 అప్పుడు అజ్మల్ కసబ్ అని ఈ లష్కర్ ఏ తోయిబా వచ్చాడు, బాంబే వచ్చి ఇష్టం వచ్చినట్టు చంపేశాడు. అప్పటి నుంచి 2 ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఏమంటారు కొత్త సంస్థలు పెట్టాయి. ఒకటి ఎన్ఐఏ. పూర్వకాలం రాజ్యాంగం ప్రకారం పోలీసు ఒక రాష్ట్రంలోకే పరిమితం కాబట్టి ఆ రాష్ట్ర పోలీసులు వాళ్ళ సీఎం ప్రకారమే నడుచుకోవాలి కాబట్టి ఆ కేసులో ఇంకేదన్నా అప్పుడు ఇండియన్ ముజాహిదీన్ యాసీన్ భట్కల్, రియాజ్ భట్కల్ కర్ణాటక వాళ్ళు, హైదరాబాద్ పోలీసులు అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసే పవర్స్ లేవు. అందువల్ల ఎన్ఐఏ అని మొత్తం భారతదేశంలో ఎక్కడైనా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయగలరు ఇలాంటి టెర్రరిజం కేసులకి. అందువల్ల అది క్రియేట్ చేశారు ఒకటి. 2 ఈ యొక్క షేరింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ షేరింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి ప్రతిరోజు మీట్ అవుతారు. ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్లో మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సాయంత్రం 4 గంటలకు మీట్ అవుతాయి. అందరికి ఓపెన్ గా చెప్తారు మా ఇంటర్సెప్ట్ బట్ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అలా ఉందని. సో ఆ కన్సర్న్డ్ రాష్ట్రానికి పంపిస్తారు. ఓకే. సో ఏది కూడా మీకు 1 or 2 hours కంటే వాళ్ళంతా బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఐ మీన్ అరెస్ట్ అవ్వగలుగుతున్నాం. అరెస్ట్ అవ్వడం వరకు ఓకే. ఒక పాయింట్ సార్, ఇప్పుడు అరెస్ట్ అవ్వడం వరకు ఓకే. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకు న్యాయ సహాయం చేస్తామన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొంతమంది ఏమో పోలీసులు ఫేక్ వెబ్సైట్లు ఓపెన్ చేశారని దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇటువంటి రాజకీయ జోక్యం వల్ల ఈ పరిస్థితిని, ముఖ్యంగా తీవ్రవాదం అనే ఒక అతిపెద్ద సమస్యని ఎదుర్కొనేయడానికి భద్రతా వ్యవస్థ కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం అని మీరు అంగీకరిస్తారా? ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో ఈ రాజకీయ జోక్యాన్ని మీరు ఎలా చూస్తారు? వారైన తర్వాత నేను కూడా దానికి యాడ్ చేస్తాను. ఇక్కడ చాలా ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. బికాస్ ఈ వ్యవస్థ గురించి మనం చాలా క్లియర్గా చెప్పుకోవాలంటే ఇంకో చిన్న వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడాలి. జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని 2 ఉన్నాయి. నేను ఎమ్మెల్యేని కావచ్చు, ఎంపీని కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, ఇంకోటి కావచ్చు. నా ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతున్నప్పుడు కానీ, నాకు ఎన్ఫోర్స్మెంట్ రైడ్ జరుగుతున్నప్పుడు కానీ, నా ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ, నా ఇంటి కనెక్షన్స్ కానీ, నా కాంటాక్ట్స్ కానీ టోటల్ బార్ అయిపోతాయండి. I cannot communicate even to my DGP if at all he is standing outside because all the things are taken into the custody. Okay. And you know oka niga freeze chesestaru. I cannot communicate. Right. Same situation should come into the national security rules and regulations. Ante emiti ఎవరైతే ఉగ్ర కార్యకలాపాలకి మేము మద్దతు ఇస్తున్నాము, చట్టపరంగా ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో, ఎవరైతే రాజకీయ పార్టీలో ఉండి రాజకీయ ఉనికిని ఉపయోగించుకొని ఈ లష్కర్ ఏ తోయబా ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలకి మేము సపోర్ట్ చేస్తామని ముందరకు వస్తున్నారో, నేషనల్ సెక్యూరిటీ రూల్స్ ఎలా ఉండాలంటే ఇమ్మీడియట్ గా దాని పొలిటికల్ రద్దు అయిపోవాలి. హిస్ పొలిటికల్ పార్టీ ఆర్ హిస్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎన్ ఎమ్మెల్యే దట్ షుడ్ బి డిస్క్వాలిఫైడ్ అండ్ ఇట్ షుడ్ బి అప్లైడ్ ఫర్ ద నెక్స్ట్ 10 years టు కమ్. లేకపోయినట్టు ఏం జరుగుతుందనంటే నేను ఎంపీ అవుతాను, నాకు తెలిసిన వాడు, నా సహచరుడు, నా అనుచరుడు, నేను సింపథైజర్ చేసేవాడు, వాడు ఏదో XYZ సంస్థ కింద పట్టుబడ్డాడు. నేను ఒక రాజ్యాంగాన్ని మళ్ళీ మాట్లాడతా, ఏమనంటాను, నాకు చట్టంలో ఉంది కదా, నిరూపణ అవ్వాలి కదా, నిరూపణ కానంత వరకు వాడు ఉగ్రవాది కాదు కదా, నేను సపోర్ట్ చేస్తాను కదా, నిరూపణ అయిన తర్వాతనే కదా వాడు ఉగ్రవాది. ఇలాంటి పిచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు కాబట్టే మనం చెప్తున్నాం దేర్ ఈస్ అన్ ఇమ్మీడియట్ నెసెసిటీ. ఏం నెసెసిటీ? నేషనల్ సెక్యూరిటీలో మార్పు ఏం రావాలి? ఎవడైతే స్కానర్ లో ఉన్నాడో డీలింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్. నాగేష్ గనక ఒకవేళ ఉగ్రవాదిని సపోర్ట్ చేస్తున్నాను, రాజకీయ పరిస్థితుల్లో ఉన్నాను, అయినా సరే నేను లా పరంగా మనీ పరంగా వాడిని సపోర్ట్ చేస్తానంటే ఐ షుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ పాలిటిక్స్, ఫ్రమ్ ఎడ్యుకేషన్, ఫ్రమ్ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీథింగ్. రైట్. అటువంటి అవకాశాలు ఉంటాయి అసలు? దానికి ఏం చేద్దాం? ఇప్పుడు ఉదాహరణకు MIM ఒక పార్టీ ఉంది. మా చిన్నప్పుడు అంత ఎక్కువ సీట్లు వచ్చేవి కావు. అవును. ఏదో 5 సీట్లు వచ్చేవి, చార్మినారు ఆ చుట్టుపక్కల ఏదో కొన్ని కాన్స్టిట్యున్సీలు వచ్చేవి. ఇప్పుడు వాళ్ళు పెరిగారు 7. 30 ఏళ్ళ నుంచి చార్మినార్ ఎంపీ ఎవరు అంటే ఆ కుటుంబ సభ్యులే ఉంటారు. ఆ MIMలో తండ్రి ఉండేవాడు, తర్వాత ఇప్పుడు పెద్ద కొడుకున్నాడు. వాళ్లకు నాకు తెలిసినంత వరకు ఏ హిందూ ఓటు వేయడు. సో వాళ్ళ ఓట్ బ్యాంక్ ముస్లిమ్స్. సో ముస్లిం మెజారిటీలో ఉన్న నియోజకవర్గాల్లో పొరపాటునన్నా ముస్లిం వేరే పార్టీకి వేస్తే వీళ్ళు ఓడిపోతారు. సో వాళ్ళ యొక్క పొలిటికల్
ఫ్యూచర్ కోసం వాళ్ళు ఏం మాట్లాడతారంటే అందులో వాళ్ళ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ లా చదువుకున్నాడు ఇంగ్లాండ్లో, భారత్ లా, బాగా భారత రాజ్యాంగం, దాని ఉర్దూలో దస్తూర్ అంటారు. ఈ భారత రాజ్యాంగం బాగా తెలుసు. భారత రాజ్యాంగంలో ఏమనుందంటే ఎవరినైనా ఒక కోర్టులో ట్రై చేయాలి అంటే ముద్దాయిగా అతనికి తన ఇష్టం వచ్చిన అడ్వకేట్ని పెట్టుకునే హక్కు ఉంది. పెట్టుకోనే డబ్బు లేకపోతే స్టేట్ షల్ ప్రొవైడ్ అని ఉంది. సో ఆ స్టేట్ అందుకు మా పార్టీ ఇస్తామన్నారు. సో ఆ రకంగా అతను ముస్లింస్ అందరూ మీకు ఎలాంటి బాధలు ఉన్నా నా దగ్గరకు రండి, నాకు ఓటేయండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అన్నది. ఇక రెండవది మా దిగ్విజయ్ సింగ్ గారు, వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో ఓటు తగ్గిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 29 రాజ్యాల్లో వాళ్ళు కేవలం 2-3 స్టేట్స్లోనే పవర్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఏమంటాడు, ఈ తెలంగాణలో ఉన్న పోలీసులు సర్వేలెన్స్ చట్ట ప్రకారంగా చేస్తున్న సర్వేలెన్స్ అది. ఇప్పుడు మీ సెల్ ఫోన్ కానీ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు అంటే హోమ్ సెక్రటరీ రిటర్న్ పర్మిషన్ ఇస్తాడు. దీని వేరే ఛానల్లో దానికి దేవులపల్లి అమర్రు వాళ్ళందరితో ఉన్న సాక్షి టీవీలో నేను మాట్లాడాను. మీకు తెలియదండి చట్టం, ఈ చట్టంలో ఉందది. మీకు అనుమానం అంటూ ఉంటే మీరు హోమ్ సెక్రటరీకి రాస్తారు, అది సర్వేలెన్స్ చేస్తారు. సో ఇది అతనేదో దిగ్విజయ్ సింగ్ తను గొప్పగా కనుక్కున్నాడని కాదు. మరి హైదరాబాద్లో ఇంత మత కలవలు జరుగుతున్నప్పుడు ఇక్కడ పోలీసుల డ్యూటీ అది. ఎవరోళ్ళు ఎలాంటి వెబ్సైట్లు చూస్తున్నారు, ఆ వెబ్సైట్లో కొంత ఎరవేస్తారు, వేసి ఇంకా వాడి యొక్క ఫోన్ కాన్వర్జేషన్స్ నెలల తరబడి ఫాలో చేస్తారు. అప్పుడు వాడు ఎవడోడితో మాట్లాడుతున్నాడు అసలు విషయం బయటపడుతుంది. ఆ తర్వాత అవతల ఉత్తరప్రదేశ్లో ఎవరితో మాట్లాడుతున్నాడు అవన్నీ ఉత్తరప్రదేశ్ వాళ్ళకి అలర్ట్ చేస్తారు. సో ఇది ఏమిటి అంటే వాళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోతామేమో అన్న భయంతో చేసినవన్నీను. అది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు చేస్తున్నారు. అది ఇప్పుడు భద్రత విషయంలోకి వస్తే మాత్రం రాజకీయాల్ని పక్కన పెట్టాలన్నదే కోరుకోవాలి. అందరూ పెట్టాలి, అందరూ ఒప్పుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారావు గారు అండ్ వ్యాకరణ నాగేశ్వర్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు చాలా ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ అందించారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.